కార్తీక్ దీప రిసెప్షన్కి జోష్న పారిజాతంతో అక్కడికి వచ్చి కార్తీక్ని నానా మాటలు అంటూ ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుని నిశ్చితార్థం వరకు వచ్చి ఎందుకు పెళ్ళాపేశావు? నేను నీకు తాళి కట్టని భార్యని. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుని నువ్వు దీపని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను నీకు దీపని పరిచయం చేయకముందే దీప నీకు పరిచయం అన్న విషయాన్ని నాకెందుకు చెప్పలేదు? లండన్ నుంచి నేరుగా ముత్యాలపాలెం వెళ్ళి దీపని ఎందుకు కలిశావు? ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? దీపని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే కదా దీపకి తన భర్తకి నువ్వు విడాకులు ఇప్పించావు. మీ ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంది కాబట్టి మీ ఇద్దరికి పుట్టిన బిడ్డే శౌర్య. ఈ నిజం ఒప్పుకో, అందరి ముందు నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది. ఇక దీపకి కోపం కట్టలు తెంచుకుని వచ్చి జోష్న చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక ఆ దెబ్బకి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోయి దీపను చూస్తూ ఉంటారు. ఇక అదే సమయానికి సుమిత్ర కూడా రిసెప్షన్ దగ్గరికి వచ్చి నిందలు వేసిన జోష్నాని చెంప చెల్లుమనిపించిన దీపను చూస్తూ ఉంటుంది. ఇక దీప కోపంగా, అవును కార్తీక్ బాబు నాకు ముందే తెలుసు, అయితే ఇప్పుడేంటి? ఆయన ప్లేస్లో అమ్మాయి ఉంటే ఇలాగే మాట్లాడేదనవా? నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నేను ఎవ్వరి మీద ఆధారపడలేదు. నా కూతురు కోసమే నేను బ్రతికాను. కార్తీక్ బాబు నాకు సహాయం చేశారు, అది కూడా నేను అప్పుగానే తీసుకున్నాను. ఆయన నాకు తోడుగా నిలబడ్డారు, బ్రతకడానికి ధైర్యాన్ని ఇచ్చారు. సుమిత్రమ్మ గారు నన్ను ఆదుకున్నారు, అన్నం పెట్టారు. నాకు సుమిత్రమ్మ గారికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో కార్తీక్ బాబుకి నాకు మధ్య అలాంటి సంబంధమే ఉంది. నా భర్త తప్పు చేశాడు కాబట్టి వదిలేశాను. కార్తీక్ బాబు నన్ను పెళ్లి చేసుకొని నాకు జీవితాన్ని ఇచ్చాడు. కార్తీక్ బాబు నీకు బావే కావచ్చు, కానీ నాకు దేవుడు. నేను పూజించే దేవుడే నాకు భర్త అయ్యాడు. మరొక్కసారి నా ముందు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడినా నిందలు వేసినా నీ రెండో చెంప కూడా పగులుతుంది, జాగ్రత్త అని దీప గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అపరకాళిలా మారిన దీపను చూసి జోష్న షాక్ అయిపోతూ చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.